జబర్దస్త్ కంటెస్టెంట్స్ రష్మి గౌతమ్ వర్సెస్ రామ్ ప్రసాద్. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. రష్మి గౌతమ్ రియల్ నేమ్ వచ్చేసరికి రష్మి గౌతమ్ అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి రేష్మి. రామ్ ప్రసాద్ రియల్ నేమ్ వచ్చేసరికి రామ్ ప్రసాద్ అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి ఆటో రామ్ ప్రసాద్. రష్మి గౌతమ్ 27 ఏప్రిల్ 1988 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 38 ఇయర్స్. రామ్ ప్రసాద్ 3 మే 1986 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 40 ఇయర్స్. రష్మి ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు మోడల్. హైట్ వచ్చేసరికి 5 feet 5 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 58 kilograms. రామ్ ప్రసాద్ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్ మరియు కమెడియన్. హైట్ వచ్చేసి 5 feet 9 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 75 kilograms. రష్మి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, అలాగే జబర్దస్త్ షోతో ఫేమస్ అవ్వడం జరిగింది. రామ్ ప్రసాద్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు, అలాగే జబర్దస్త్ షోతో ఫేమస్ అయ్యాడు. రష్మి వచ్చేసరికి 2002లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి హోలీ మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి జబర్దస్త్ షో. రామ్ ప్రసాద్ 2009లో ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి జోష్ మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి జబర్దస్త్ షో. రష్మికి ఇంకా మ్యారేజ్ కాలేదు, అలాగే ఇప్పటి వరకు వచ్చేసి 31 మూవీస్ చేయడం జరిగింది. రామ్ ప్రసాద్కి మ్యారేజ్ అయింది, అలాగే ఇప్పటి వరకు 29 మూవీస్ చేశాడు. రష్మి రిలీజన్ వచ్చేసరికి హిందూ అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. రామ్ ప్రసాద్ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. రష్మి జుడేక్ సైన్ వచ్చేసరికి తారస్ మరియు హాబీస్ వచ్చేసరికి ట్రావెలింగ్, గార్డెనింగ్, స్విమ్మింగ్. రామ్ ప్రసాద్ జుడేక్ సైన్ వచ్చేసరికి తారస్, అలాగే హాబీస్ వచ్చేసరికి డూయింగ్ కామెడీ. మీకు వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియా ఫాలోవర్స్ చూద్దాం. రష్మికి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 4.9 million ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే రామ్ ప్రసాద్కి 348K. ఇక యూట్యూబ్లో రష్మికి 460K, అలాగే రామ్ ప్రసాద్ నాట్ అవైలబుల్. ఈ ఫేస్బుక్లో వచ్చేసరికి రష్మి గౌతమ్కి 5.1 million, అలాగే రామ్ ప్రసాద్కి వచ్చేసరికి 691K. ట్విట్టర్లో వచ్చేసరికి రష్మికి 7.48 lakhs, అలాగే రామ్ ప్రసాద్కి వచ్చేసరికి 120 ఫాలోవర్స్. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి.